ఒక్కసారి సీరియస్గా ఇమాజిన్ చేయండి. రేపు ఉదయం న్యూస్ ఓపెన్ చేస్తే ఇరాన్ పైన న్యూక్లియర్ బాంబ్ పడింది అనే హెడ్లైన్ కనిపిస్తే అది సినిమా కాదు, రియాలిటీ అయితే? ఇప్పుడే ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది. ఈ యుద్ధం నిజంగానే న్యూక్లియర్ వార్గా మారుతుందా? అమెరికా నిజంగా ఆ చివరి అడుగు వేస్తుందా? మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు గేమేంటో, ఎవరు ఏమి ప్లాన్ చేస్తున్నారు, ప్రపంచం ఎటు వెళ్లబోతోందో క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడే పరిస్థితి చాలా టెన్షన్గా ఉంది. అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కొత్తది కాదు, ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. అసలు సమస్య ఏమిటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం. అమెరికా ఎప్పటినుంచో అనుమానం పడుతోంది, ఇరాన్ పవర్ ప్లాంట్స్ కోసం కాదు, న్యూక్లియర్ వెపన్స్ కోసం పనిచేస్తోంది అని. ఇదే ఇప్పుడు పెద్ద యుద్ధానికి కారణమైంది. తాజాగా జరిగిన దాడులు పరిస్థితిని మరింత సీరియస్ చేశాయి. ఇరాన్లోని ముఖ్యమైన న్యూక్లియర్ ఫెసిలిటీస్పై భారీ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఈ ఫెసిలిటీస్ సాధారణ స్థలాలు కావు, ఇవి భూమి అడుగున చాలా లోతులో నిర్మించబడ్డాయి, బయట కనిపించవు. అందుకే వాటిని డెస్ట్రాయ్ చేయడానికి ప్రత్యేకమైన బంకర్ బస్టర్ వెపన్స్ అవసరం. ఇక్కడే అసలు కథలోకొస్తుంది యురేనియం. యురేనియం అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇది చాలా పవర్ఫుల్, కానీ అదే సమయంలో చాలా ప్రమాదకరం కూడా. దీన్ని రెండు విధాలుగా వాడచ్చు. ఒకటి విద్యుతుత్పత్తి కోసం, మరొకటి న్యూక్లియర్ బాంబ్ తయారీకి. డిఫరెన్స్ ఒక్కటే, ప్యూరిటీ. తక్కువ ప్యూరిటీ ఉంటే పవర్ ప్లాంట్స్ నడుస్తాయి, కానీ హై ప్యూరిటీకి వెళితే అది వెపన్గా మారుతుంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం పరిమాణం ప్రపంచాన్ని టెన్షన్లోకి నెట్టింది. ఎందుకంటే అది కేవలం స్టోర్ చేసి పెట్టిన మెటీరియల్ కాదు, అదొక అవకాశంలా ఉంది, న్యూక్లియర్ వెపన్ తయారు చేసే అవకాశం. ఇదే కారణంగా అమెరికా యాక్షన్ మోడ్లోకి వెళ్ళింది. ట్రంప్ స్ట్రాటజీ చూస్తే చాలా క్లియర్గా ఒక ప్లాన్ కనిపిస్తుంది. మొదట ఇరాన్ మిలిటరీ స్ట్రెంగ్త్ను వీక్ చెయ్యాలి, తర్వాత న్యూక్లియర్ ఫెసిలిటీస్ను టార్గెట్ చేయాలి, చివరికి ఆ యురేనియంపై కంట్రోల్ తీసుకోవాలి. ఇది సింపుల్గా వినిపించినా అమలు చేయడం చాలా కష్టం. అందుకే అమెరికా అత్యంత అడ్వాన్స్డ్ వెపన్స్ ఉపయోగిస్తోంది. బంకర్ బస్టర్ మిజైల్స్ అంటే సాధారణ బాంబులు కావు. ఇవి భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్లి అక్కడే పేలుతాయి. అంటే అండర్గ్రౌండ్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా సేఫ్ కాదు. కానీ ఇక్కడొక డేంజరస్ పాయింట్ ఉంది. ఈ అటాక్స్ కేవలం బిల్డింగ్స్ని మాత్రమే డెస్ట్రాయ్ చెయ్యవు, అవి లోపలున్న రేడియో యాక్టివ్ మెటీరియల్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ అది లీక్ అయితే అది ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కాకపోయినా రేడియేషన్ వల్ల భారీ నష్టం జరుగుతుంది. అంటే బాంబు వెయ్యకపోయినా అదే స్థాయి డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తోంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇరాన్ డైరెక్ట్గా అమెరికా మీద దాడి చెయ్యలేకపోయినా అది పూర్తిగా బలహీనంగా లేదు. దాని దగ్గర మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, ఇంకా ముఖ్యంగా ప్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఇతర దేశాల మీద దాడి చేసి కూడా అమెరికాకు ప్రెషర్ క్రియేట్ చేయగలదు. గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ ఇవే ప్రధాన టార్గెట్స్. ఇది యుద్ధాన్ని ఒక ప్రాంతం నుంచి మొత్తం ప్రాంతానికి విస్తరించే అవకాశముంది. ఇక్కడ్నుంచి అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అమెరికా గ్రౌండ్ ఇన్వేజన్ చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎయిర్ స్ట్రైక్స్ ఒక లెవెల్ వరకు ఉంటాయి, కానీ గ్రౌండ్లోకి సైన్యం వెళ్లడమంటే ఫుల్ స్కేల్ వార్. అది ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది, ఇంకా ఇతర దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే వరల్డ్ వార్కి దారితీసే స్టేజ్. ఇప్పుడు అసలు ప్రశ్న, న్యూక్లియర్ వెపన్ వాడతారా? నిజంగా చూస్తే ఇది చివరి ఆప్షన్. ఎందుకంటే ఒకసారి అది వాడితే అది ఒక దేశాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. వెంటనే చనిపోయేవాళ్లు ఒక భాగం మాత్రమే, తరువాత వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్స్ మరింత ప్రమాదకరం. జనరేషన్స్ వరకు ప్రభావం ఉంటుంది. అందుకే పెద్ద దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తాయి. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనే కాన్సెప్ట్. ఇవి పెద్ద బాంబుల్లా కాదు, చిన్న ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి, కానీ వాటి ప్రభావం ఇంకా చాలా డేంజరస్. ఇదే ఇప్పుడు ప్రపంచానికి పెద్ద టెన్షన్. ఎందుకంటే ఇవి లిమిటెడ్ యూజ్ అని చెప్పి వాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒకవేళ ఇది పెరిగితే ఇతర దేశాలు కూడా ఇందులోకి దిగుతాయి. ఒకవైపు అమెరికా మరియు దాని మిత్రదేశాలు, మరోవైపు ఇరాన్కు సపోర్ట్ ఇచ్చే దేశాలు. ఇది చిన్న యుద్ధం నుంచి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్గా మారిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, మార్కెట్లు పడిపోతాయి,
ట్రేడ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఇండియా విషయానికొస్తే ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్ ధరలు. మన దేశం ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధమంటే ఆయిల్ సరఫరా డిస్టర్బ్ అవుతుంది. వెంటనే ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్నీ ఖరీదవుతాయి. అది నేరుగా మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులొస్తాయి. మార్కెట్లు అస్థిరంగా మారతాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయుల భద్రత కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడు మొత్తం పరిస్థితిని ఒకసారి కూల్గా ఆలోచిస్తే ఇది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు. ఇది పవర్, కంట్రోల్ మరియు భవిష్యత్తు మీద పోరాటం. ఆ యురేనియం ఎవరి చేతిలో ఉంటే వాళ్లదే ఆధిపత్యం. అందుకే అమెరికా అది తమ కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఇరాన్ మాత్రం దాన్ని వదిలేయడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా పెద్ద విపత్తుకు దారితీస్తుంది. ఒక తప్పు అటాక్, ఒక తప్పు నిర్ణయం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తాయి. పరిస్థితి చాలా సెన్సిటివ్గా ఉంది. బయటికి కనిపించేది కంటే లోపల జరుగుతున్నది ఇంకా టెన్షన్గా ఉండే అవకాశం ఉంది. నా ఒపీనియన్ ఏమిటంటే న్యూక్లియర్ అటాక్ జరిగే ఛాన్సు చాలా తక్కువ. ఎందుకంటే అది తీసుకునే నిర్ణయం కాదు, అది తీసుకునే రిస్క్ చాలా పెద్దది. కానీ భారీ స్థాయి యుద్ధం మాత్రం తప్పకుండా పెరుగుతుంది, ఇంకా తీవ్రమవుతుంది. వచ్చే రోజులు చాలా కీలకం. ముఖ్యంగా వచ్చే కొన్ని రోజుల్లో తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని షాక్కి గురిచేయవచ్చు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇది నిజంగా న్యూక్లియర్ వార్ వైపు వెళుతోందా, లేక ఇది కేవలం ప్రెషర్ గేమ్ మాత్రమేనా? మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.